రేపే సోమవారము ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. రేపు మీరు ఒక్క మందార ఆకుతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ విష్ణుమూర్తి అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతోటి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీకు 4 దిక్కుల నుంచి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. ఎందుకంటే మందార చెట్టు దేవతా వృక్షము. మందార చెట్టుకు కానీ, మందార పువ్వులకు కానీ, అలాగే మందార ఆకుకు కూడా అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు లేని ఈ పరిహారం అనేది మీ జీవితంలోకి సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను తీసుకువస్తుంది. ఒక్క రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు అనేది చేయకుండా ఈ పరిహారం చేసి మీకున్న అన్ని సమస్యల నుంచి బయటపడొచ్చు. కాబట్టి ఏం చేయాలి ఏంటనేది మీరు వీడియోని పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే రేపు ఏకాదశికి సంబంధించినటువంటి విలువైన సమాచారం మొత్తం కూడా మీకు ఈ వీడియోలో అందుతుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమందికి చేరటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు సోమవారంతో కూడుకుని ఏకాదశి రావటం చాలా గొప్ప విశేషము. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశిని ఏంటంటే మోహిని ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి వచ్చేటప్పటికి మనకు సోమవారం అంటే చాలా శక్తివంతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అలాగే ఏకాదశి అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. వీరితో పాటుగా ఈ రోజు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పిండి దీపారాధన చేస్తూ ఉంటారనమాట. ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. అలా పూజిస్తే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కొండంత కష్టమైనా సరే మంచులాగా కరిగిపోతుంది. కాబట్టి ఏకాదశి పూజ అనేది చాలా విశిష్టమైనది. అయితే మనం కొన్ని చిన్న చిన్న నియమాలు అనేవి మనం ఇందులో పాటించాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం చేసే ఒక చిన్న పనికైనా సరే పెద్ద ఫలితం అనేది ఉంటుంది. ప్రతి నెల వచ్చేటప్పటికి ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శుక్లపక్షంలో ఒక ఏకాదశి, అలాగే కృష్ణపక్షంలో ఒక ఏకాదశి. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఇదేంటంటే చాలా చాలా విశిష్టమైందనమాట. ఈ రోజున మీరు పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు. ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే తులసి ఆకులను తెంచకూడదు. అంటే తులసి మొక్క దగ్గరకు వెళ్ళి ఆకులు కోసుకోవటం కానీ, లేదా తులసి మొక్కకు నీళ్లు పోయటం కానీ, తులసి మొక్కను తాకటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. అలా చేస్తే మాత్రం చాలా పాపం అనేది కలుగుతుంది. మీకు తులసి దళాలు కావాలి అంటే ఒక రోజు ముందే, అంటే ఈ రోజే మీరు తులసి ఆకులను సేకరించి పెట్టుకోండి. రేపు మీరు పూజలో తులసి మాలను సమర్పించిన, తులసి దళాలను సమర్పించిన మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కానీ ఏకాదశి రోజున మాత్రం తులసి మొక్కను తాకకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ప్రత్యేకంగా పొరపాట్లు ఎందుకు చెప్తున్నాము అనంటే, చేసే పొరపాట్ల వల్లే మనం చేసే పూజలకి ఏంటంటే ఎలాంటి ప్రతిఫలం అనేది లేకుండా పోతుంది. మనం ఎంతగానో పూజలు చేసి అంత నియమనిష్టలతో ఉంటాము. కానీ మనం తెలిసి తెలియ చేసేటటువంటి పొరపాట్ల వల్ల మనం చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి దైవానికి చెందకుండా మన యొక్క కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు అనేవి అలాగే ఆగిపోతున్నాయి. కాబట్టి ఈ పొరపాట్లు అనేవి ముందుగా మీరు సరి చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు ముఖ్యంగా చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి రేపేంటంటే తులసి మొక్కను పొరపాటున కూడా తాకకూడదు. మీరు కావాలంటే ముందుగానే ఈరోజు తులసి ఆకులను తీసుకొని రేపు పూజకు పక్కన పెట్టేసుకోండి. అలాగే పూజలో మందార పువ్వులతో గనక అలంకరించి మీరు పూజ చేసినట్లయితే మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఉంటుంది. మందార చెట్టు దేవతా వృక్షము. మందార చెట్టుకు అలాగే మందార ఆకులకు, కొమ్మలకు, ఆకులకు దైవశక్తితో పాటుగా ప్రకృతి శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇవి మనకు పరిహారానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి. రేపు ఏకాదశి వ్రతాన్ని కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అలా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. ఈరోజు ముఖ్యంగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం పూర్తిగా ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లను
దీపాలను ఆహారంగా తీసుకుంటూ మీరు అంటే అల్పాహారాన్ని తీసుకుంటూ మీరు ఉపవాసం అనేది చేయవచ్చు. ఈరోజు పిండి దీపానికి అత్యంత దైవశక్తి అనేది ఉంటుంది. ఈ ఏకాదశి రోజున వెలిగించేటటువంటి పిండి దీపాలకు ఏంటంటే రెట్టింపు శక్తి అనేది మనకు లభిస్తుందని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటం దగ్గర ఇలా పిండి దీపాలు కానీ లేదా మట్టి ప్రమిదల్లో కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట చక్కగా చీపురుతో చిమ్ముకొని కల్లాపులు చల్లుకొని బియ్యపిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరణ చేసుకోవాలి. ఈ రోజున మనకు బయట వాకిళ్ళు చూసినట్లయితే ప్రతి ఒక్కరి వాకిళ్ళు కూడా పసుపు కుంకుమలతో ఎంతగానో కలకలలాడుతూ ఉంటాయి. ఎందుకంటే భూలోకాన ఆ లక్ష్మీదేవి ఈ రోజున సంచరిస్తూ ఉంటుంది కాబట్టి. తర్వాత పసుపు నీటిని చల్లుకొని ఇంట్లో సాంబ్రాణితో ధూపం కూడా వేయండి. ఇలా ధూపం వేయటం వలన దుష్టశక్తులు తొలగిపోతాయి. పొరపాటున కూడా ఈరోజు నాన్ వెజ్ ఏది కూడా బయట కానీ ఇంట్లో కానీ తినకూడదు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే కాబట్టి ఈ రోజున కోడిగుడ్డును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. ఈ ఏకాదశి రోజున ఎవరైతే నలుపు బట్టలు ధరిస్తారో ఆ ఇంట్లో దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది, నిందల పాలవుతారు, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువయ్యి సమస్యల ఊబిలో కూరుకుపోతారు. అలాగే గోర్లు కత్తిరించుకోవటము, గోర్లు కొరుక్కోవటం కానీ, జుట్టు విరబోసుకోవటం కానీ, అలాగే తలకు నూనె రాసుకోవటము, మగవాళ్ళైతే గడ్డాలు చేసుకోవటము, తిట్లు, గొడవలు, శాపనార్థాలు పెట్టుకోవటము, గడపలు ఎక్కటము, గడపల మీద తొక్కటము, గడపల మీద కూర్చొని తినటము, గడపల మీద కూర్చొని పనులు చేసుకోవటము, గడప మీద తలపెట్టి పడుకోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సాయంత్రం సంధ్యావేళలో గడపకు ఇరువైపులా కూడా దీపాలు వెలిగించి చక్కగా దీపారాధన చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజించాలి. లేదు అనుకుంటే అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని లేదా శివపార్వతులనైనా మనకు సోమవారం కలిసి వచ్చింది కాబట్టి పూజించుకోవచ్చు. మీరు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది. లేని పక్షంలో ఉదయం 10 గంటల లోపు పూజ అనేది చేసుకోండి, లేదా సాయంత్రం వేళలో పూజ చేసుకుంటే చాలా మంచిది. ముందుగా స్వామివారి యొక్క పటానికి తులసిమాల వేసి నమస్కారం అనేది చేసుకోండి. అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కలిసి ఉన్న చిత్రపటానికి. అలాగే చక్కగా లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో కానీ మందార పువ్వులతో కానీ అలంకరణ చేయండి. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా తులసి దళాలు ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మీకు శక్తి ఉంటే ఈ రోజున స్వామివారికి తులసి మాలను తెచ్చి సమర్పించి పూజ చేసుకుంటే చాలా మంచిది. విశేషంగా ఈరోజు రావి చెట్టును తాకి నమస్కారం చేసుకుని 11 సార్లు ప్రదక్షిణలు చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రావి ఆకు మీద దీపం పెడితే మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి మీకు కుదిరినంత వరకు బియ్యం పిండితో మీరు ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి అనేది పోసి దీపారాధన చేయండి. మీకు ఈ ప్రమిదలు తయారు చేయటం చాలా తేలిక. అంటే కాస్త బియ్యం పిండిని తీసుకోండి, అందులో కొంచెం బెల్లము, అలాగే కాస్తంత ఆవు నెయ్యి, అలాగే కాస్త నీటిని చల్లుకుంటూ మీరు చక్కగా ప్రమిదలు అనేవి తయారు చేసుకుంటూ ఆవు నెయ్యితో దీపారాధన మీరు చేసుకోవచ్చు. పూజలో తప్పకుండా పసుపు కుంకుమలు అనేవి ఉండాలి. ఈ పిండి ప్రమిదలను మీ పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటం ముందల చక్కగా పెట్టేసి ఆ దీపాలకు పసుపు కుంకుమ బొట్లు పుష్పాలతో అలంకరణ చేసి ఒక్కో దీపంలో మీరు 3 లేదా 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. అలా దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు సమర్పించి పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా కుబేరుడుగా మారతాడు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాలను వెలిగించే ప్రయత్నం అనేది చెయ్యండి. ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే బాగా కలిసి వస్తుంది. సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయి. అలా పాలతో చేసినటువంటి పాయసాన్ని కానీ పొంగల్ని కానీ నైవేద్యంగా సమర్పించండి. లేదు అనుకుంటే 2 అరటి పండ్లు కానివ్వండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ విధంగా చక్కగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని మీరు పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని
చెప్పుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కానివ్వండి, అలాగే విష్ణుమూర్తికి కానివ్వండి, పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరము. కాబట్టి చక్కగా పచ్చకర్పూరంతో మీరు హారతి ఇవ్వండి. పచ్చకర్పూరంతో పాటుగా ఒక యాలుక్కాయను కూడా పెట్టి స్వామివారికి హారతి ఇవ్వటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ రోజున కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఆ కర్పూరం బిళ్ళలను 108 కానీ లేదా 54 కానీ లేదా 27 కానీ మీరు స్వామివారికి పాదాల దగ్గర ఒక్కొక్క కర్పూరం బిళ్ళను పెడుతూ అయినా సరే చక్కగా స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. అలా చేయటం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఏకాదశి రోజున తప్పకుండా శివకేశవులను కూడా మనసులో మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళేసేసి మీరు స్వామివారికి అంటే శివలింగానికి చక్కగా అభిషేకం అనేది చేయండి. ఈ రోజున అభిషేకం చేస్తే మనకు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి మీ జాతక దోషాలు, అకాల గండాలు, మృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభం దగ్గర కూడా ఈ రోజున దీపం వెలిగించండి. విష్ణుమూర్తి యొక్క దేవాలయానికి కానీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి కానీ వెళ్ళేసేసి అలా దేవాలయానికి వెళ్ళి గుడి చుట్టూతా ప్రదక్షిణలు చేసుకోండి. ధ్వజస్తంభం దగ్గర ఏంటంటే నెయ్యి దీపాలు వెలిగించండి. ఏకాదశి రోజున విష్ణు దేవాలయాలలో దీపాలు కనుక మీరు వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున రావి చెట్టును తాకిన రావి చెట్టు నీడలో మనం కాసేపు నిలబడినా కూడా మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కర్మలు పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడి మీకు బాగా కలిసి వస్తుంది. మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున ఏకాదశి రోజున తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి పానకము, వడపప్పు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణలు చేసుకుంటే మీకున్నటువంటి ఎంత పెద్ద కష్టమైనా సరే వెంటనే తీరిపోతుంది. అంతేకాని తులసి ఆకులను మాత్రం ఈ రోజున కొయ్యకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. మనము స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తాం కదా, అలాగే మీరు పూజ చేసినప్పుడు కూడా కాస్త పచ్చకర్పూరాన్ని పూజలో పెట్టేసేసి పూజ పూర్తయిన తర్వాత ఆ పచ్చకర్పూరంలో ఒక చిన్న ముక్కను తీసుకువెళ్ళి మీ బీరువాలో డబ్బు దాచిపెట్టుకునేటటువంటి ప్లేస్లో ఈ పచ్చకర్పూరం కావచ్చు లేదా మామూలు కర్పూరం అయినా సరే పెట్టుకోండి. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. డబ్బు 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలి. తలస్నానం చేసేసి పసుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలి. పసుపు లేదా ఆకుపచ్చ లేదా ఎరుపు ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు పసుపు కొమ్ములు గనక అందుబాటులో ఉంటే 5 పసుపు కొమ్ములను ఒక ఎర్రటి దారంతో కట్టేసి మీ బీరువాలో పెట్టుకోండి. మీకు ఇంట్లో ఉన్నటువంటి ఈ వృధా ఖర్చులు, అనవసరంగా లేనిపోని ఖర్చులు నెత్తి మీద పడటము ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది. గుమ్మానికి ఇరువైపుల స్వస్తికి గుర్తు వేసుకుంటే మీకున్నటువంటి ఇంటి మీద నరదిష్టి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి పెరుగుతాయి. ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ఇలా పసుపు రంగు వస్త్రాలు ధరించి చేతులకు మట్టి గాజులు వేసుకొని అలాగే చక్కగా తల దువ్వుకొని నుదుటన కుంకుమ బొట్టు, తలలో పువ్వులు పెట్టుకోవాలి. మెడలో నల్లపూసలు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పట్టీలు పెట్టుకొని చక్కగా నిండు ముత్తైదువులాగా అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఇక ఈ పరిహారం విషయానికి వస్తే ఈ పరిహారానికి ఒక్క మందార ఆకు అనేది కావాలి. ఈ మందార ఆకు అనేది చాలా చాలా శక్తివంతమైనది. మందార చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక చెప్పుకుంటూ ఒక మందార ఆకును కోసుకొని పసుపు నీళ్ళతో శుభ్రం చేసి ఆ మందార ఆకుకు ఇక్కడ చూపించినట్లుగా పసుపు కుంకుమ బొట్టు అనేది పెట్టేసేసేయండి. ఖచ్చితంగా ఆకు అనేది తాజాగా ఉండాలి. ఆకుకు కాడ కూడా ఉండాలి. అలా తీసుకున్నటువంటి మందార ఆకు మీద పెసరపప్పు ఉంటాయి కదా, పెసరపప్పు వచ్చేటప్పటికి 1 స్పూన్ పెసరపప్పును ఈ ఆకు మీద పెట్టేసేసి దాని మీద ఒక చిన్న బెల్లం ముక్కను మీరు పెట్టేసేసేయండి. ఇలా పెట్టేసి సిద్ధం చేసుకున్నటువంటి ఈ మందార ఆకును మీరు పూజ చేసినప్పుడు పూజ దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకోండి. లేదా మీరు మామూలుగానైనా సరే స్నానం చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ప్రకృతికి కూడా మనం కళ్ళు మూసుకొని మన యొక్క కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకుంటూ ఈ పరిహారం అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ పెసరపప్పు ఏంటంటే గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా మారటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. కాబట్టి పెసరపప్పును ఇక్కడ మనం తీసుకోవాలి. ఈ బెల్లం ముక్క కూడా చాలా శక్తివంతమైనది. మనకున్నటువంటి దరిద్రాన్ని తొలగించి శుభవార్తలు శుభకార్యాలు మన ఇంట్లో జరిగేటట్లుగా చేస్తుందన్నమాట. ఇలా పెట్టేసేసి మీ యొక్క కోరిక చెప్పుకోవాలి. అంటే మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, అన్నీ మనం చెప్పుకోకూడదు. ఏదైతే ముఖ్యమైనదో అది చెప్పుకొని
మాకు ఆ కోరిక అనేది తీరాలి అని చెప్పేసేసి చక్కగా నమస్కారం చేసుకొని మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోండి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఉదయం కానీ సాయంత్రం సంధ్యావేళలో కానీ పరిహారం చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఈ ఆకును మీ ఇంటికి గోవులు వస్తాయి కదా, లేదా గోశాలనైనా లేదా గుళ్ళోనైనా సరే మనకు ఆవులు కనిపిస్తూ ఉంటాయి. అలా ఆవుకు మీరు నమస్కారం చేసుకుంటూ మనం ఈ మందార ఆకులు పెట్టినటువంటి పెసరపప్పును బెల్లాన్ని గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా తినిపించడం వలన మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే మనం చేత్తో మనం ఇట్లా ఆవుకు తినిపించడం వలన మనం తెలిసి తెలియ చేసినటువంటి పాపాలు ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మన యొక్క కోరికకు ఏదైతే అడ్డుగా ఉంటుందో ఆ అడ్డు అనేది తొలగిపోయి మన కోరిక అనేది ఖచ్చితంగా 100కు 1000% అనేది సిద్ధిస్తుంది. ఇది సిద్ధింపబడినటువంటి పరిహారం కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అలా ఆవును తాకి నమస్కారం చేసుకొని కుదిరితే ఆవు చుట్టూతో కూడా ప్రదక్షిణలు చేయండి, లేదా ఆవును తాకి నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వలన మీ కోరిక 100కు 1000% సిద్ధిస్తుంది. తర్వాత మీరు చక్కగా మీ పనులు మీరు పూర్తి చేసుకోవచ్చు. ఇది జరిగిన తర్వాత 1 గంటలోనే మీరు శుభవార్త వింటారనమాట. ఇంకా ఈ రోజున రావి ఆకు మీద దీపాలు వెలిగిస్తే బాగా కలిసి వస్తుంది. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి మన కష్టాలు సమస్యలను పోగొట్టుకోవటానికి గురువులనని స్వాములనని 100,000 1000 ఖర్చు పెట్టి వాళ్ళ చుట్టూతా తిరిగి మనం సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో పరిహారాలు వాళ్ళని అడుగుతూ ఉంటాము. అవన్నీ ఏం అవసరం లేదండి. వాళ్ళైనా ఇంతకన్నా గొప్పగా ఏ పరిహారాలు చెప్పలేరు. అనవసరంగా డబ్బు వృధా. కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా పొరపాటును చేయొద్దు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో మందార ఆకుతో కనుక మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీ యొక్క అన్ని సమస్యలకు కూడా పరిష్కారం అనేది 100కు 1000% కలుగుతుంది. అలాగే ఈ రోజున ఏంటంటే ఇంటికి ఏకాదశి రోజున ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఇలా తెచ్చుకోవటం వలన విశేషమైనటువంటి ధనలాభం అనేది కలిసి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అలాగే పూజ చేసేటప్పుడు ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నీటిని పోసి అందులో ఒక రూపాయి నాణ్యాన్ని వేసి కొంచెం పచ్చకర్పూరం యొక్క పొడిని కానీ లేదా జవ్వాజీ పొడిని కానీ వేసి ఆ రాగి చెంబును మీ పూజ గదిలో ఉంచుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఇల్లంతా కూడా చక్కగా చల్లుకోండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి ధనాల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. బాగా కలిసి వస్తుంది. అసలు ఈ ఏకాదశికి మోహిని ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే క్షీరసాగర మదన సమయంలో అమృతం కోసం దేవతలు అసురుల మధ్య పోరు సాగుతున్నప్పుడు రాక్షసుల బారి నుండి అమృత కలశాన్ని రక్షించేందుకు విష్ణుమూర్తి అత్యంత సుందరమైన మోహిని అవతారాన్ని ధరించారు. అంటే ఒక స్త్రీ రూపాన్ని ధరించారు. అసురులను తన మాయాజాలంతో మోహింపజేసే దేవతలకు అమృతాన్ని అందించిన రోజే ఈ మోహిని ఏకాదశి. ఇది మనకు ఈ రకంగా మోహిని ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చిందనమాట. ఈ మోహిని ఏకాదశి రోజున ఈ మోహిని ఏకాదశి యొక్క వ్రతాన్ని గనక మీరు ఆచరించినట్లయితే 1000 గోవులను దానం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ రోజున పూజాపీఠాన్ని అంటే వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు పూజాపీఠాన్ని సింపుల్గా ఇలా తయారు చేసుకోండి. చక్కగా పీట తీసుకొని శుభ్రం చేసుకొని నీటితో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి అలాగే అష్టదళ పద్మం ముగ్గు బియ్య పిండితో వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. దానిపైన ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరచండి. ఎందుకంటే స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని దాని మీద ఒక గుప్పెడు బియ్యం అనేది వేసుకొని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచుకొని ఇప్పుడు స్వామివారి యొక్క ఫోటో మీరు చక్కగా అక్కడ ఉంచుకోండి. ఆ పీట మీద అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి ఫోటోను కానీ లేదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి ఫోటోను కానీ చక్కగా ఆ పీట మీద ఉంచుకోండి. పచ్చని పుష్పాలను సమర్పించండి. ఇంకా మీకు రావి ఆకులు గనక దొరికినట్లయితే రావి ఆకుల మీద గోవింద అనేటటువంటి నామాన్ని రాసుకొని ఆ ఆకులను కూడా స్వామివారి యొక్క చిత్రపటానికి పైన అనేది మీరు పెట్టుకోవచ్చు. అలాగే స్వామివారికి ఈ రోజున తులసి ఆకులను లేదా తులసి మాలను సమర్పించినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పూజలో తప్పనిసరిగా పసుపు కుంకుమలు అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే ఫలాలను పుష్పాలను కూడా మీరు సమర్పించుకోవాలి. తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వచ్చేటప్పటికి 3 గుప్పెట్ల బియ్యం అయితే వేసుకోండి. తర్వాత దానిపైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు వేసేసి ఒక రావి ఆకును ఉంచేసేసి దీనిపైన ఏంటంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకోండి. మీరు ముందుగానే తయారు చేసుకున్నటువంటి పిండి దీపాలను చక్కగా పెట్టేసేసి పసుపు రంగు ఒత్తులతో పిండి దీపారాధన చేస్తే మీ యొక్క పూజకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుందన్నమాట.
లేదు మాకు పిండి ప్రమిదలు తయారు చేయడానికి ఇప్పుడు అంత సమయం లేదనుకున్న వాళ్ళు మీరు మామూలుగా ప్రమిదల్లోనైనా సరే దీపారాధన చేస్తే ఆవు నేతితో చేసుకుంటే ఈ రోజున చాలా మంచిది. అయితే పచ్చడి అంటే పసుపు రంగులో ఉన్నటువంటి ఒత్తులు వాడుకుంటే బాగా మంచిదనమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికైనా అలాగే విష్ణుమూర్తికైనా పసుపు రంగు ఒత్తులతో గనక పూజ చేస్తే బాగా మంచిది కలిసి వస్తుంది. ఇంకా వీటితో పాటుగా పూజ దగ్గర జవ్వాజీ పౌడర్ కానీ లేదా పచ్చ కర్పూరం పొడిని కానీ లేదా మామూలు కర్పూరం అయినా సరే అలా చిదిమేసి ఆ పొడిని మీరు అక్కడక్కడ చల్లుకుంటే ఒక మంచి సువాసనతో మీ యొక్క పూజకు మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి మీరు వ్రతం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే ఏకాదశి వ్రతాన్ని ముందుగా మనం చెప్పుకున్నట్లుగా పీఠాన్ని సిద్ధం చేసుకొని మీరు వ్రతం అనేది చేసుకోండి. పూజ దగ్గర మనం చెప్పుకున్నట్లుగా పసుపు, అక్షంతలు, కుంకుమ ఇలాంటివన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వినాయకుడికి ముందుగా పూజ చేసి ఎటువంటి విఘ్నాలు అనేది లేకుండా మనకు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క పూజనైతే ప్రారంభించండి. స్వామివారి పాదాలపైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి అగరబత్తులతో దీపం చూపించి ఆ స్వామివారికి చక్కగా పూజ అనేది చేసుకోవాలి. భూలోకంలో విహరిస్తున్నటువంటి లక్ష్మీనారాయణులు మా ఇంటికి వచ్చి మా యొక్క పూజను స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి, మా కష్టాలను తొలగించండి, అలాగే మా పూజలో ఏదైనా లోపాలు ఉంటే తొలగించమని చెప్పి నమస్కారం చేసుకొని చక్కగా గోవింద నామాలు అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేయండి. సింపుల్గా ఏది మాకు శక్తి లేదనుకున్న వాళ్ళు సింపుల్గా ఒక చిన్న దీపం వెలిగించుకొని ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించుకున్న చాలన్నమాట. ఇలాంటి నియమాలనేవి ఆచరించాలి. అర్థమైంది కదండి ఏకాదశి పూజను ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి. అలాగే స్నానం చేసే నీటిలో చిటికెడంత ఉప్పును కానీ పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, మందార ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలి ఇవన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రూపాయి ఖర్చు లేని ఈ పరిహారాలు మీ జీవితంలోకి కోట్ల రూపాయలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఏకాదశి వ్రతము, ఏకాదశి పూజ చాలా చాలా పవర్ఫుల్. ఈ రోజున ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు అనేవి కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో పాటుగా శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మనం కుబేరులుగా మారుతాం. కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయండి. నమస్కారం.